నమస్కారం ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. సచివాలయంలో ఆర్థిక సంఘానికి స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు వివరించిన సీఎం. రాజధాని అమరావతిపై కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారన్న మంత్రి నారాయణ. ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ లేదా భూ సమీకరణ అనేది ఇంకా నిర్ణయించలేదని వెల్లడి. 3 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం. ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలు కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. కండ్రికలో గోశాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే. అభివృద్ధి దిశగా కూటమి పాలన సాగుతుందని స్పష్టం. రాష్ట్ర పర్యటనకు వచ్చిన 16వ ఆర్థిక సంఘానికి సచివాలయం మొదటి బ్లాక్ వద్ద సీఎం చంద్రబాబు స్వయంగా స్వాగతం పలికారు. సచివాలయం మొదటి బ్లాక్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ఆర్థిక సంఘం ప్రతినిధులకు సీఎం వివరించారు. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్, పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు వంటి అంశాలపై ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. రాజధాని విషయంలో ప్రభుత్వ ఆలోచనలు వివరిస్తూ వీడియోను సచివాలయంలో ప్రదర్శించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అందాల్సిన ప్రత్యేక సాయం వంటి అంశాలపై ఫినాన్స్ కమిషన్ బృందానికి సీఎం చంద్రబాబు ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వ లక్ష్యాలు, స్వర్ణాంధ్ర విజన్ 2047, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, పాలసీలను ఆర్థిక సంఘానికి సీఎం వివరించారు. విభజన అనంతరం రాష్ట్రం ఎదుర్కొన్న ఆర్థిక కష్టాలు, తదనంతర పరిణామాలను మరోమారు తెలిపారు. గత 5 ఏళ్లలో జరిగిన ఆర్థిక విధ్వంసంతో ఎదుర్కొంటున్న సవాళ్ల రీత్యా కేంద్రం అదనపు సాయం చేయాలని కోరారు. కేంద్రం కేటాయింపులు చేసేలా ప్రతిపాదనలు ఇవ్వాలని 16వ ఆర్థిక సంఘానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. రాజధాని అమరావతిపై కొంతమంది లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి అనుమానాలు వద్దన్నారు. రైతుల భూముల ధర నిలవాలన్నా, పెరగాలన్నా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని చెప్పారు. విదేశాల నుంచి వచ్చి పరిశ్రమలు పెట్టాలంటే ఫ్లైట్ కనెక్టివిటీ ఉండాలని, అందుకే అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం కట్టాలనేది సీఎం చంద్రబాబు ఆలోచన అని తెలిపారు. రాజధాని అమరావతిపై కొంతమంది లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి అనుమానాలు వద్దన్నారు. రైతుల భూముల ధర నిలవాలన్నా, పెరగాలన్నా స్మార్ట్ ఇండస్ట్రీ రావాలని చెప్పారు. బుధవారం మీడియాతో మంత్రి మాట్లాడారు. ఇండస్ట్రీస్ వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయి, జనాభా పెరుగుతుందని వెల్లడించారు. ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ లేదా భూ సమీకరణ అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఇప్పటికే అమరావతిలో పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. భూములిచ్చిన రైతు సోదరులకు ఎలాంటి అపోహ వద్దని, ఇచ్చిన మాట ప్రకారం అన్నీ చేస్తామని హామీ ఇచ్చారు. 3 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడించారు. అమరావతి క్యాపిటల్ సిటీకి ల్యాండ్ ఇచ్చారు. వాళ్ళ భూముల విలువ కూడా పెరగాలి. ఇది ఒక మెగా సిటీ కావాలి. అమరావతి, విజయవాడ, మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు ఒక మెగా సిటీ కావాలి. 1 కోటి మంది పాపులేషన్కి ఉండాలనే దృష్టిలో పెట్టుకుని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఒక విజన్ ఇచ్చారు. ఆ విజన్ ద్వారానే యాక్చువల్గా అడిషనల్ ల్యాండ్ పుల్లింగ్గా ల్యాండ్ అక్విజిషన్ అనేది ఇంకా ఆలోచిస్తున్నాం. ల్యాండ్ అక్విజిషన్ అయితే రైతులు నష్టపోతారని ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు చెప్పారు. అయితే ల్యాండ్ పుల్లింగ్ అయితే కొద్దిగా ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ల్యాండ్ పుల్లింగ్ తీసుకున్నప్పుడు దాన్ని డెవలప్ చేసి ఇవ్వాలి రైతులకి, మళ్ళీ వాళ్ళకి ప్లాట్లు ఇవ్వాలి. అందువల్ల ఇవి ఆలోచిస్తున్నా త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటాం. ఏది ఏమైనప్పటికీ అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో దీంట్లో ఆల్రెడీ 41,000 కోట్లకి టెండర్లు కంప్లీట్ చేసి ఇచ్చేసాం. వర్క్ జరిగింది, స్టార్ట్ అయింది. మొత్తం ఇక్కడ జరగబోయేది సుమారుగా 64,000 కోట్ల రూపాయల వర్క్స్. ఆల్రెడీ అథారిటీ క్యాబినెట్ 64,000 కోట్లకు పర్మిషన్ ఇచ్చేసింది. ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురి కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ వైప్ ఎమ్మెల్యే బోండా మహేశ్వరరావు పేర్కొన్నారు. ఇందులో భాగంగా 64వ డివిజన్ కండ్రికలోని ఖాళీ స్థలంలో గోశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని వెల్లడించారు. అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని బోండా ఉమా స్పష్టం చేశారు.
64వ డివిజన్ కంట్రిక నున్న మార్గంలో నిర్మించిన గోశాల నిర్మాణానికి ఎమ్మెల్యే బోండా ఉమా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఈ భూమి ఆక్రమణకు ప్రయత్నాలు జరిగాయని మీడియా కథనాలతో అధికారులను అప్రమత్తం చేశామని చెప్పారు. ఖాళీగా ఉంటే ఇలాంటి ఆక్రమణలు జరుగుతాయని గుర్తించి కొంత గోశాలకు కేటాయించి మిగిలిన స్థలానికి కంచె వేస్తున్నామని చెప్పారు. ఇందుకు 20 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురి కాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 9 నెలల్లో అనేక ఓపెన్ స్థలాల్లో కాంపౌండ్ ఏర్పాటు చేశామని వివరించారు. ప్రభుత్వ స్థలాలు కాపాడటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. అంతేకాక అభివృద్ధి దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. 64వ డివిజన్లో మరి డివిజన్ చివర డిమార్ట్ దగ్గరలో ఉన్నటువంటి ఈ కార్పొరేషన్ స్థలం ఇది గతంలో ఆక్రమించడానికి కొంత ఆక్రమణకి ప్రయత్నాలు జరిగినాయి. దాన్ని వెంటనే మరి మీడియాలో వచ్చిన కథనాలు కానీ వాటి మీద అధికారులు అలర్ట్ చేశాం. వెంటనే వాళ్ళ ఆక్రమణల్ని తొలగించి కార్పొరేషను సైట్ని మరి ప్రొటెక్ట్ చేయడం జరిగింది. ఇక ఖాళీగా ఉంటే ఇలాంటి ఆక్రమణలే రిపీట్ అవుతాయని చెప్పి ఇవాళ దీంట్లో వర్క్ కూడా స్టార్ట్ చేసాం. కొంత గోమాతలకి గోశాల కోసం కొంత కేటాయించాం. అట్లాగే మిగిలినంతా కూడా ఫెన్సింగ్ వేసి ప్రభుత్వ స్థలాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాం. ఎక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నా దాన్ని వెనక అన్యాక్రాంతం అవ్వకుండా ఆక్రమణలకి అవ్వకుండా అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అధికారులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉన్నాం. మా దృష్టిలోకి వచ్చినటువంటి అన్ని విషయాల్ని కూడా ప్రభుత్వ స్థలాల జోలికి రాకుండా చూసుకుంటూ ఉన్నాం. ప్రభుత్వ స్థలాలన్నింటినీ కూడా ఓపెన్ ప్లేస్లు, పార్కులు అన్నిటిని కూడా ఫెన్సింగ్లు, కాంపౌండ్ వాల్స్ పర్మనెంట్గా దాన్ని ఇప్పుడు నేను వచ్చిన ఈ 9 నెలల్లోనే అనేక ఓపెన్ సైట్స్లో పార్కు స్థలాల్లో కాంపౌండ్ వాల్స్ నిర్మించాం, గేట్లు పెట్టాం, ప్రొటెక్ట్ చేసాం. ఎవరు దాంట్లోకి రాకుండా అన్ని విధాలుగా కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాం. ప్రభుత్వ స్థలాలు కాపాడుతూ లక్ష్యంగా ముందుకెళ్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా వీటిని ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయో ఆ విధంగా అభివృద్ధి చేస్తాం. ఎంత ఖర్చులైనా పర్లేదు. ప్రభుత్వ స్థలాల్ని రక్షించడం, ప్రొటెక్ట్ చేయటం, రెండోది అభివృద్ధి చేయటం, ప్రజలకు ఉపయోగపడేటట్టుగా రెండు కూడా కార్యక్రమాలు చేస్తాం తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ 20 లక్షల రూపాయలతో మరి ఫెన్సింగ్ ఇవన్నీ కూడా చేయటం జరిగింది. దీన్ని రాబోయే రోజులు ఇంకా ఎక్కడున్నా సరే అన్ని చోట్ల కూడా కంటిన్యూ చేస్తాం. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ సదస్సును ఈ నెల 27న విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక కన్వీనర్ వల్లూరు శివప్రసాద్ తెలిపారు. విద్యాలయాల్లో గ్రంథాలయాలు ఏ విధంగా ఉన్నాయి, గ్రంథాలయాలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాలు, సమాజానికి సాహిత్యం ప్రాధాన్యత అనే అంశాలపైన మేధావులు, విద్యావంతులు హాజరై చర్చిస్తారన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమానికి మేధావులు, విద్యావంతులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. విజయవాడ సివిల్ కోర్ట్ సమీపంలో ది విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ భవనంలో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వేదిక కన్వీనర్ వల్లూరు శివప్రసాద్, ప్రచురణకర్త వెంకటనారాయణ, విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్షులు మనోహర్ నాయుడు, కమిటీ సభ్యులు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ సదస్సు పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ సామాజిక, సాంస్కృతిక మేధో వికాసానికి గ్రంథాలయాలు ఎంతో ఉపకరిస్తాయని, అనేక మంది మహానుభావులు గ్రంథాలయ ఉద్యమాన్ని రాష్ట్రంలో నిర్వహించారని అన్నారు. 1948లో మొట్టమొదట మద్రాస్ చట్టంగా ప్రారంభమయ్యి 1960లో ఆంధ్రప్రదేశ్ చట్టంగా అనేక మార్పులు చేర్పులతో గ్రంథాలయ వ్యవస్థ ఏర్పడిందన్నారు. అప్పటి నుంచి ప్రజల నుంచి 8% సెస్ వసూలు చేస్తూ గ్రంథాలయ నిధిని ఏర్పాటు చేసి ఆ నిధులతో గ్రంథాలయాలు అభివృద్ధి చేసుకోవాలని చట్టం నిర్దేశించిందన్నారు. దాని ప్రకారం ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్న అనేక విధాలుగా ప్రభుత్వాలు నిరాసక్త చూపుతూ దాని గురించి పట్టించుకోవటం మానేసిందన్నారు. దాని వలన గ్రంథాలయాలు, పుస్తకాలు, సిబ్బంది, మౌలిక వసతులు లేక ప్రజలు కూడా గ్రంథాలయాలను వినియోగించుకోలేని పరిస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వం చూపుతున్న నిరాధారణకు స్పందించి ప్రజలందరూ 8% సెస్ చెల్లించిన గ్రంథాలయాలకు ఈ దురవస్థ ఏమిటి అని ప్రశ్నించారు. నిర్వీర్యం అవుతున్న గ్రంథాలయాలకు
పూర్వ వైభవం తీసుకురావాలనే ఆకాంక్షతో ఉద్యమ వేదిక ఏర్పడిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాల్లో గ్రంథాలయ కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ సదస్సును ఈ నెల 27న విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహిస్తున్నామని చెప్పారు. విద్యావేత్తలు, సాహితీవేత్తలు, ప్రచురణ సంస్థల ప్రతినిధులు అనేక మంది హాజరై గ్రంథాలయ పరిస్థితులపై చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వినతి పత్రం అందజేస్తామన్నారు. జిజ్ఞాసపరులైనటువంటి వాళ్ళు, మేధావులైనటువంటి వాళ్ళు అయ్యంక వెంకటరమణయ్య గారు, నాలమ కృష్ణారావు గారు లాంటి వాళ్ళు, కొండా వెంకటప్పయ్య పంతులు గారు, దేశీరాధుని కాశీ విశ్వనాథ పంతులు గారు, ఇలా ఎందరో మహానుభావులు స్థాపించినటువంటి గ్రంథాలయోద్యమం 1948లో మొట్టమొదటి మద్రాసు చట్టంగా ప్రారంభమై ఆ తర్వాత 1960లో ఆంధ్రప్రదేశ్ చట్టంగా అనేక మార్పులు చేర్పులతో గ్రంథాలయ వ్యవస్థ మన రాష్ట్రంలో ఏర్పడటానికి అవకాశం ఏర్పడింది. అప్పటి నుంచి కూడా గ్రంథాలయాలు ప్రజల నుంచి 8% సెస్ వసూలు చేస్తూ ఒక గ్రంథాలయ నిధిని ఏర్పాటు చేసి ఆ నిధులతో గ్రంథాలయాల అభివృద్ధికి మీరు అభివృద్ధి చేసుకోవాలని చట్టం నిర్దేశించింది. దాని ప్రకారం ప్రజల నుంచి కోట్లాది రూపాయలు పన్నులు వసూలు చేస్తున్నా అనేక విధాలుగా ఆ వ్యవస్థని ప్రభుత్వాలు నిరాసక్తంగా వ్యవహరిస్తూ వాటిని పట్టించుకోవడం మానేసింది. దానివలన గ్రంథాలయాల్లో కొత్త పుస్తకాలు లేక, సిబ్బంది లేక, కూర్చోవడానికి సరైనటువంటి వసతులు లేక ప్రజలు కూడా గ్రంథాలయాలను వినియోగించుకునే పరిస్థితి లేకుండా పోయింది. దగ్గర 45 ఏళ్ళ నుంచి నేను ప్రచురణ రంగంలో ఉన్నా. నాకు తెలిసి ఇప్పుడు ఉభయ రాష్ట్రాలు కానీ మొత్తం ఏకీకృతంగా ఒకటే ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి ఈ గ్రంథాలయాల నుంచి నేను పరిశీలిస్తూనే ఉన్నాను. దాదాపు ప్రతి సంవత్సరం మన దగ్గర శస్త్రరూపంలో 8% కలెక్ట్ చేస్తా. గత 45 ఏళ్లలో మొత్తం జిల్లా గ్రంథాలయ సంస్థ, ఏ జిల్లా గ్రంథాలయ సంస్థ అయినా సరే ఒక 4 సార్లు మించి పుస్తకాలే కొనలేదు లైబ్రరీకి. అంటే 40 ఏళ్ళు సెస్ వసూలు చేస్తా 4 సార్లు మాత్రమే కొన్నారంటే గ్రంథాలయాల మీద ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కానీ అంతకుముందు ప్రభుత్వాలు కానీ ఎవరికి కూడా ప్రభుత్వాల మీద శ్రద్ధ లేదు అసలు అనేది నేను గమనించాను. 62వ డివిజన్లో పలువురు లబ్ధిదారులకు ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండామ మహేశ్వరరావు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. తుపాకుల రంగారావుకు 61,572 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. పట్టాల కోసం దరఖాస్తు చేసిన కుటుంబాలను శాలువాతో సత్కరించి మహిళలకు స్వయంగా పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన బోండామ గడిచిన 9 నెలల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 193 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. వాటిలో కొన్ని పూర్తయ్యాయి, మరికొన్ని ప్రగతిలో ఉన్నాయని వెల్లడించారు. 2029 నాటికి ఈ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. ఎన్నికల ముందు ఏవైతే ఆ రోజు ప్రచారంలో హామీలు ఇచ్చామో, ఇచ్చిన ప్రతి ప్రచారాన్ని కూడా, ప్రతి హామీని కూడా నెరవేరుస్తూ ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో అపష్కృతంగా ఉన్నటువంటి, ఎప్పటి నుంచో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ సమస్యని పరిష్కరించాం. ఇవాళ వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేపించి పట్టాలన్నీ కూడా అత్యంత పారదర్శకంగా, ఎక్కడా కూడా ఒక అవినీతి అనేది లేకుండా వాళ్ళందరినీ పిలిచి సత్కరించి ఇవ్వటం జరిగింది. ఇవాళ 62వ డివిజన్లో ఎల్బిఎస్ నగరు, పాకిస్తాన్ కాలనీ, పటేల్ నగరు ఏవైతే పట్టాలు ఉన్నాయో ఆ రిజిస్ట్రేషన్ చేపించి మరి మా డివిజన్ స్థానికులకి, మరి మా డివిజన్ పార్టీ అధ్యక్షులు ఉదయ్ శంకర్ కానీ, అలాగే ప్రధాన కార్యదర్శి కానీ, ఇన్ఛార్జి పైడిసిని కానీ, మాజీ కార్పొరేటర్ పైడి తులసి కానీ, గోపిరెడ్డి, వీళ్ళందరి ఆధ్వర్యంలో పట్టాలన్నింటినీ కూడా వాళ్ళకి ఇవ్వటం సంతోషంగా ఉంది. ప్రతి సమస్య మీద పరిష్కరించడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా ప్రజలకి మేలు చేయటమే మెరుగైన విధానంలో ముందుకెళ్తామని తెలియజేస్తూ, ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినటువంటి ఈ ప్రభుత్వాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా కోరుకుంటున్నాను. విజయవాడ అజిత్ సింగ్ నగర్ లెనిన్ సెంటర్ లోని ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మాజీ డైరెక్టర్ కేశవరపు సాంబశివరావు ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పొలిట్ బ్యూరో సభ్యులు స్థానిక ఎమ్మెల్యే బోండామ మహేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేద మధ్యతరగతి కుటుంబాలకు ఉచిత వైద్యం అందించేందుకు ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. దాదాపు 180 పైగా వ్యాధులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం
కూడా ఉచిత వైద్యం అందించేందుకు రావడం గొప్ప విషయమన్నారు. ఇలాంటి మెగా వైద్య శిబిరాలు సెంట్రల్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో నిర్వహించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. సంధ్యా కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షల్లో దాదాపు 25 మందికి కంటి ఆపరేషన్లు నిర్వహించాలని, వారందరికీ ఉచితంగా అందిస్తామని వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనరల్ ఫిజిషియన్ సురేష్, చర్మ వ్యాధుల నిపుణులు గుత్తా శివాజీ పాల్గొని వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు షేక్ పర్వీన్, ఎలవర్తి శ్రీకాంత్, బంగార్ నాయుడు, షేక్ గౌసియా, వేల్పుల రాజేష్, చింతా శ్రీను, జిమ్ శ్రీను, గడ్డం షామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. దీనికి డివిజన్ పార్టీ అధ్యక్షులు సోదరులు బంగార్ నాయుడు, అలాగే ఎన్టీఆర్ జిల్లా బీసీ ప్రెసిడెంట్ మరకా శ్రీనివాస్ యాదవ్, అలాగే డివిజన్ ప్రధాన కార్యదర్శి వేల్పుల రాజేష్, డివిజన్ ఇన్ఛార్జి జాన్వలి, అలాగే మా సోదరి కార్పొరేటర్గా పోటీ చేసిన పర్వీన్ బి, ఇంకా డివిజన్ నాయకులు అందరి ఆధ్వర్యంలో మన భూతాల సురేష్ అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగటం సంతోషం. ఈరోజు ఇక్కడ ప్రభుత్వ పరంగా ఎన్టీఆర్ వైద్య సేవలో దాదాపు 130 అనారోగ్య సమస్యలకి, జబ్బులకి ప్రభుత్వం ఉచితంగా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా పేదలను ఆదుకుంటా ఉన్నాం. అట్లాగే ఈ మెడికల్ క్యాంపులు, ఐ క్యాంపులు, మరి వీటి ద్వారా కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ పెద్ద ఎత్తున ముందుకు రావటం అభినందనీయం. దీని అవసరం ఎంతో ఉంది. ప్రజలు కూడా ఈ సేవల్ని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఐ క్యాంప్లో మరి స్వర్ణ కంటి ఆసుపత్రి, సంధ్యా కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఐ క్యాంప్ నిర్వహించబడుతుంది. అట్లాగే మన స్మైల్ స్వర హాస్పిటల్ ఆధ్వర్యంలో మిగిలినటువంటి అనేక డాక్టర్ సురేష్ గారి ఆధ్వర్యంలో మరి అనేక పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఉచితంగా మందులు కూడా ఇవ్వబోతూ ఉన్నారు. దీన్ని అందరూ, శివాజీ గారు అందరూ కూడా దీన్ని సహకరిస్తూ ఉన్నారు. దీన్ని పెద్ద ఎత్తున అందరూ కూడా ప్రజలు ఉపయోగించుకోవాలి. ఇదివరకు గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ మెంబర్గా బోండా మామేశ్వర గారు 2014లో వేశారు. 2014 నుంచి 2020 వరకు చక్కగా పేషెంట్లకి చక్కగా మనం వాళ్ళకి మంచి చెడు చూపించాము. 2020 మళ్ళీ జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేషెంట్లు ఎవరు కూడా పట్టించుకోక 59వ డివిజన్లో ఎంతోమంది మా ఆఫీస్ కాడికి వచ్చి, అయ్యా అంతకుముందు మీరు బోండామా గారి దగ్గర మీరు డైరెక్ట్గా గవర్నమెంట్ హాస్పిటల్గా ఉన్నారు కాబట్టి మరి పట్టించుకున్నారు, ఇప్పుడు ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవటం లేదు అని చెప్పేసి ఎంతోమంది మా దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని మరి నేను గుర్తుంచుకొని ఎలాగైనా సరే ఈ యొక్క పేద ప్రజలకి సేవ చేయాలి, పేద ప్రజలని ఆదుకోవాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయంలో చిన్నగారితో నేను గౌరవనీయులు బోండా ఉమామేశ్వరరావు గారి ఆశీస్సులతోటి స్థానిక నాయకులైన కేశవరపు సాంబశివరావు గారు, మాజీ హాస్పిటల్ డైరెక్టర్ గారు ఆధ్వర్యంలో, అలాగే మా యేసు విశ్వాసుల ప్రార్థన తరపు సంఘం అందరము కలిసి స్థానిక టీడీపీ నాయకులు మరి రాజేష్ గారు, జిమ్ సీని గారు, చింతా సీని గారు, బంగారు నాయుడు గారు అందరూ ఆధ్వర్యంలో మరి మెగా ఉచిత మెడికల్ క్యాంపు మేము నిర్వహిస్తున్నాం. ఇక్కడ ఈ ప్రాంతంలో ఎంతోమంది రోగం చేత బాధపడుతున్నారు. ఎంతోమంది బాధపడుతుండగా ఈ మెగా క్యాంపు నిర్వహించి సేవ చేయాలని, వాళ్ళందరికీ కూడా ఒక మంచి కార్యం తలపెట్టాలని ఇది ఏర్పాటు చేయడం జరిగింది. విశేష స్పందనగా ఈ ప్రాంత ప్రజలు వచ్చారు, నాయకులు ఆశీర్వదించారు. మీడియా వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తాం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 58వ డివిజన్ నందమూరి నగర్ కు చెందిన ఉప్పలపాటి ఝాన్సీ లక్ష్మికి 89,294 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ అత్యవసర వైద్య సహాయం అవసరమైన నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తుందని అన్నారు. లబ్ధిదారులకు ప్రతిరోజు పారదర్శకంగా ఎటువంటి అవినీతికి తావు లేకుండా సహాయాన్ని అందిస్తున్నామని తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారు కార్పొరేట్ స్థాయిలో వైద్యం పొందలేని పరిస్థితుల్లో ఉండగా ఈ నిధి వారికి నమ్మకంగా నిలుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 58 డివిజన్ నందమూరి నగర్లో ఉప్పలపాటి ఝాన్సీ లక్ష్మి గారికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సుమారు 90,000 ఇవ్వటం జరిగింది. నిజంగా కష్టంలో ఉన్న వాళ్ళకి అండగా ఉండేది ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పి మరోసారి
మా ఎమ్మెల్యే గారు బోండమ్మ గారి సహకారంతో ఈరోజు ఝాన్సీ లక్ష్మి గారికి ఈ అమౌంట్ అనేది ఇవ్వటం జరిగింది. గత 6 సంవత్సరాలుగా చూసుకుంటే గత ప్రభుత్వం కనీసం ఒక్కరికి ₹1 ఇచ్చిన పాపాన లేదు. కానీ ఉమా గారు పెట్టుకున్న వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టుకున్న కొద్ది రోజుల్లోనే వాళ్ళకి శాంక్షన్ చేయటం అనేది జరిగింది. దీనికి బోండ ఉమా గారికి అలానే మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. నాకు సృష్టి చేసింది బాగా చేస్తే దానికి మేము ఇలాగా పెట్టుకుంటే దానికి ఉమామహేశ్వరరావు గారు మాకు బాగా హెల్ప్ చేశారండి. ఆయన ధన్యవాదాలు, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ సౌత్ ఏషియన్ లివర్ ఇన్స్టిట్యూట్ భాగస్వామ్యంతో కాలేయ మార్పిడిలో ఈఆర్ఏసీ కేంద్రంగా మారిందని మణిపాల్ హాస్పిటల్ లివర్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ హెడ్ ప్రఖ్యాత లివర్ సర్జన్ ప్రొఫెసర్ డాక్టర్ టామ్ చెరియన్ అన్నారు. ఈఆర్ఎస్ అనేది ఒక శస్త్రచికిత్స అని, ఒత్తిడికి ప్రతిస్పందనను తగ్గించడానికి ఒక ఆధారిత పెరి ఆపరేటివ్ కేర్ మార్గమని పేర్కొన్నారు. తక్కువ వ్యవధిలోనే మణిపాల్ హాస్పిటల్ కాలేయ వ్యాధికి అత్యుత్తమ కేంద్రంగా స్థిరపడిందన్నారు. విజయవాడ మణిపాల్ హాస్పిటల్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో మణిపాల్ హాస్పిటల్ లివర్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ హెడ్ ప్రఖ్యాత లివర్ సర్జన్ ప్రొఫెసర్ డాక్టర్ టామ్ చెరియన్ మీడియాతో మాట్లాడారు. విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ సౌత్ ఏషియన్ లివర్ ఇన్స్టిట్యూట్ భాగస్వామ్యంతో కాలేయ మార్పిడిలో ఈఆర్ఏసీ కేంద్రంగా మారిందని, కాలేయ మార్పిడి తర్వాత రికార్డు స్థాయిలో కేవలం 5 రోజుల్లోనే డిస్పార్చ్ చేయటం అనేది దేశంలోనే మొదటిసారి శస్త్రచికిత్స తర్వాత మెరుగైన రికవరీ అనే ఒక విప్లవం ప్రారంభమైందని చెప్పారు. ఇది పురాతన శస్త్రచికిత్స మూస పద్ధతులకు స్వస్తి పలికిందన్నారు. గత దశాబ్దంలో ఈఆర్ఎస్ ఇతర శస్త్రచికిత్స ప్రత్యేకతల్లో గణనీయమైన ఆమోదాన్ని పెంపొందిందని, దాని గణనీయమైన సంక్లిష్టత కారణంగా మిగిలి ఉన్న చివరి ఆప్షన్లో ఒకటి కాలేయ మార్పిడి అని పేర్కొన్నారు. ఈఆర్ఎస్ అనేది శస్త్రచికిత్స ఒత్తిడికి ప్రతిస్పందనను తగ్గించడానికి ఒక ఆధారిత పెరి ఆపరేటివ్ కేర్ మార్గమని వివరించారు. అనంతరం విజయవాడ మణిపాల్ హాస్పిటల్ క్లస్టర్ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ కంటిపూడి మాట్లాడుతూ, విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ సౌత్ ఏషియన్ లివర్ ఇన్స్టిట్యూట్ భాగస్వామ్యంతో గత 3 సంవత్సరాలుగా కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవలందిస్తుందని, తక్కువ వ్యవధిలోనే మణిపాల్ హాస్పిటల్ కాలేయ వ్యాధికి అత్యుత్తమ కేంద్రంగా స్థిరపడిందన్నారు. గత సంవత్సరం రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో కాలేయ మార్పిడి నిర్వహించామని, అంతేకాదు పిల్లల్లో అత్యధిక సంఖ్యలో కాలేయ మార్పిడి నిర్వహించామని అన్నారు. వాస్తవానికి కొన్ని నెలల క్రితం పనిచేయని కాలేయ క్యాన్సర్తో బాధపడుతున్న 4 సంవత్సరాల బాలుడికి జీవించి ఉన్న దాత కాలేయ మార్పిడిని విజయవంతంగా నిర్వహించిన మొదటి సంస్థ తమదని అన్నారు. మణిపాల్ అధ్యాయంలో ఒక వండర్ఫుల్ మైల్ స్టోన్ అచీవ్ చేశాము. అది ప్రొఫెసర్ టామ్ చెరియన్ గారి ద్వారా రీసెంట్గా ఆపరేట్ చేసిన లివర్ ట్రాన్స్ప్లాంట్ కేసెస్, మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఎన్హాన్స్డ్ రికవరీ ఆఫ్టర్ సర్జరీ అని కేర్ పాత్వే యూజ్ చేయడం వల్ల పేషెంట్స్ విత్ ఇన్ 1 వీక్ లోపు ఆర్ ఇంకా తక్కువ సమయంలో డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. దీనివల్ల పేషెంట్కి ఎలాగ ఉపయోగం అంటే ఖర్చు అనేది చాలా తగ్గిపోతుంది. ఇప్పుడు రీసెంట్గా విన్నాము మనం హైదరాబాద్లో కొన్ని హాస్పిటల్స్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద హాస్పిటల్స్, బట్ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీకి ఫ్యూ హాస్పిటల్స్ ఒక 50 లక్షల వరకు కూడా తీసుకున్న రోజులు ఇవి. రీసెంట్గా వన్ ఆఫ్ ద నోన్ పేషెంట్కి వాళ్ళు 40 lakhs వరకు ఛార్జ్ చేశారు. సో ఇది ఎందుకంటే అది ఎక్కువ తక్కువ అని డిబేట్ పక్కన పెడితే, పేషెంట్ స్టే తక్కువ ఉంటే మన హాస్పిటల్ మీద బర్డెన్ తక్కువ ఉంటుంది, ప్లస్ పేషెంట్ మీద వాళ్ళ కుటుంబాల మీద కూడా బర్డెన్ తక్కువ ఉంటుంది. సో ఈ కేర్ పాత్వే అనేది యూజ్ చేయడం వల్ల ఈ ఘనత సాధించగలిగాం. సో మణిపాల్ హాస్పిటల్ ఇప్పటి వరకు సౌత్ ఏషియన్ లివర్ ఇన్స్టిట్యూట్తో కొలాబరేషన్ అయిన తర్వాత లాస్ట్ 1 year ఒక్కటే చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 22 సర్జరీస్ జరిగాయి. అన్నీ కూడా మంచి విజయవంతంగా సక్సెస్ రేట్ చాలా హైగా ఉంది. అండ్ పేషెంట్స్ ఆర్ ఆల్ అందరూ కూడా బాగా కోలుకుని ఇంటికి వెళ్ళడం జరిగింది. అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ మొదటి నుంచి కూడా మన డివైడెడ్ ఆంధ్రాలో మణిపాల్ హాస్పిటల్ ఎప్పుడు కూడా ముందుంది. అండ్ వీఆర్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ ద లివర్ ట్రాన్స్ప్లాంట్. మన అవుట్కమ్స్ అన్నీ కూడా చాలా. We have come to celebrate one special fact. We have discharged a transplant patient 5 days after liver transplantation. That is a record, I think, for our country.
Srinivas will tell you the story himself. Normal discharge after transplantation, maybe 10 years ago, when I first started doing transplants, was 21 days. Then we made it 14 days. But within 1 week, discharging post liver transplant is extremely rare. I think 5 days is almost unheard of. So the point I'm making is, about 1.5 years ago, Dr. Sudhakar, Dr. Rajesh, Dr. Aravind, me, we sat down, we created a new protocol. So what you are seeing today is the result of 2 years of work where we started working on the patient before the transplant, making their chest better, making their kidneys better. Then inside the operation, we changed some things. We reduced the amount of blood transfusion. We started to take out the tube and taking the patient out of the ventilator in the same day as the operation. Post-operatively, we changed many things. From the second day, we started feeding the patients. All these things is what has led to the improvement that we are seeing today. శీతల పానీయాల్లో మోతాదును మించి పురుగుల మందు ఉన్నాయని, వీటిని సేవించడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఏవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఐఎంఏ తెలియజేసిన ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. సినీ ప్రముఖులు వారి ఆదాయం శీతల పానీయాల ప్రచారం కాకుండా ప్రజారోగ్యాన్ని కాపాడే కొబ్బరి బోండాలు, పండ్ల రసాలు, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను ప్రచారం చేయాలని హితవు పలికారు. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలంటూ ప్రజల్ని మేల్కొలిపే కార్యక్రమంలో భాగంగా విజయవాడలోని లెనిన్ సెంటర్లో వినూత్న రీతిలో నిరసన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేసవి కాలం సందర్భంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, శీతల పానీయాలు, కూల్ డ్రింక్లు, కోకో కోలాలు తాగటం వల్ల అనేక నష్టాలు జరుగుతున్నాయని, గర్భిణీలు ఖాళీ కడుపుతో శీతల పానీయాలు తాగితే పిండం కరిగిపోతుందన్నారు. కొత్తగా పెళ్లైన వారు బిర్యానీ తిని త్వరగా జీర్ణం కావటం కోసం కూల్ డ్రింక్ తాగటం వల్ల సంతానం లేకుండా పోతున్నారన్నారు. దీనిపై ప్రచారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం సినీ ప్రముఖులు వారి ఆదాయం కోసం కోక్, థమ్సప్ లాంటి శీతల పానీయాలు ప్రచారం కాకుండా ప్రజారోగ్యాన్ని కాపాడే కొబ్బరి బోండాలు, పండ్ల రసాలు, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను ప్రచారం చేయాలని హితవు పలికారు. ఈ రాష్ట్రంలో కోకో కోలాలు, అదేవిధంగా శీతల పానీయాలని నిలువరించాలని, పండ్ల రసాలని, కొబ్బరి బొండాలని ప్రచారం చేయాలని చెప్పేసి కోరుతూ ఈరోజు ఏఐవైఎఫ్ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్లో వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, రాష్ట్ర ప్రభుత్వ పెద్దల్ని, అదేవిధంగా సినీ ప్రముఖుల్ని ఒకటే కోరుతూ ఉన్నాం. ప్రభుత్వానికి ఆదాయం కోసం, ట్యాక్సులు రావడం కోసం, అదేవిధంగా సెలబ్రిటీలు వాళ్ళ ఆదాయాల కోసం థమ్సప్ తాగండి, శిఖరాన్ని చేరండి అంటూ అనేక రకాల యాడ్లు ఇస్తూ ప్రజల్ని తప్పుదో పట్టిస్తూ ఉన్నారు. ఒక పక్క కోకో కోలా, కూల్ డ్రింక్స్, థమ్సప్, స్ప్రైట్, 7-అప్ల్లో మోతాదుకు మించి పురుగు మందులు కలపడం వల్ల ప్రజల ఆరోగ్యానికి ప్రాణహాని ఉంది అని చిరు వ్యాపారుల భవిష్యత్ రాను రాను అంధకారం అవుతుందని సిఐటియు నాయకులు దొనిపూడి కాశీనాథ్ అన్నారు. అప్పులు తెచ్చుకొని స్వయం ఉపాధితో జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారులపై తీవ్రమైన ప్రభుత్వ దాడి మొదలైందని ఆరోపించారు. బీసన్ రోడ్లపైన కన్నుపడిందని చెప్పారు. చిరు వ్యాపారులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేసేందుకు పూనుకోవాలన్నారు. విజయవాడ హ్యాకర్స్ మరియు తోపుడు బండ్ల యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో చిరు వ్యాపారులకు రక్షణ కల్పించాలి, అధికార పార్టీ దౌర్జన్యాలు ఆపాలని కోరుతూ బీసన్ రోడ్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు దోనిపూడి కాశీనాథ్ మాట్లాడుతూ, బీసన్ రోడ్లో 1973 నుంచి హ్యాకర్లు ఉన్నారని తెలిపారు. ఒకప్పుడు బీసన్ రోడ్లు చెప్పులు అమ్ముకుంటూ హ్యాకర్గా మారి పారిశ్రామికవేత్తలుగా ఎదిగిన వారు ఇక్కడ ఉన్నారన్నారు. బీసన్ రోడ్లో చిరు వ్యాపారస్తులపైన ప్రజాప్రతినిధులు దాడి చేస్తున్నారని, అవహేళన చేయడమే కాకుండా వారి వ్యాపారాలను కొల్లగొట్టి వారిని ఇంటికి పంపించి వారు బాగుపడాలని ఆలోచన చేస్తున్నారని అన్నారు. విజయవాడ నగరంలో హ్యాకర్లందరూ ఏకతాటిపైకి వచ్చి దఫదఫాలుగా కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఇటీవల సేవ్ బీసన్ రోడ్ అంటూ బ్యానర్లు పెట్టారని, అది సేవ్ బీసన్ రోడ్ కాదని షేవ్ బీసన్ రోడ్ అని, బీసన్ రోడ్ను క్షవరం చేసేందుకు తప్ప కాపాడడానికి ఎంత మాత్రం కాదన్నారు. చిరు వ్యాపారస్తులతో పాటు అద్దెకు తీసుకొని పెట్టుబడులు పెట్టి లక్షల రూపాయలతో వ్యాపారాలు చేస్తున్న వారు ఉన్నారని తెలిపారు.
హ్యాకర్లకు వీరి మధ్య విభేదాలు సృష్టించి వ్యాపారాలు చేయనీయకుండా చూడాలనే కుట్ర కోణం ఉందన్నారు. చిరు వ్యాపారుల వద్ద ఉండే ఉత్పత్తులు పేద, దిగువ, మధ్యతరగతి, సామాన్య ప్రజలు కొనుగోలు చేస్తున్నారని, నాణ్యత కోరుకునేవారు షాపుల్లోకి వెళ్తున్నారని చెప్పారు. హ్యాకర్లు షాపుల వాళ్ళు ఇప్పటి వరకు కలిసి ప్రయాణం చేశారని, ఇక ముందు కూడా అలాగే సాగితే ఇద్దరి వ్యాపారాలు సజావుగా సాగుతాయని తెలిపారు. సేవ్ బిసెంట్ రోడ్ అని చెప్పనేటువంటి ఒక కొత్త ప్రోగ్రామ్ని మేము అంటున్నాం. అది సేవ్ కాదు, మధ్యలో హెచ్చు పెట్టాలి. సేవ్ బిసెంట్ రోడ్ అని చెప్పనేటువంటిది అవుతుంది తప్ప సేవ్ బిసెంట్ రోడ్డు మాత్రం కాదు. అంటే బిసెంట్ రోడ్ని కవరం చేయండి అని చెప్పనేటువంటి పేరుతో తప్ప బిసెంట్ రోడ్ని రక్షించండి అని చెప్పనేటువంటి పేరు మాత్రం ఎంత మాత్రం కూడా కాదని చెప్పనేటువంటిది ఈ సందర్భంగా చెప్పదలిచాం. చిరు వ్యాపారస్తులతో పాటు బిసెంట్ రోడ్లో అద్దెకి తీసుకొని పెట్టుబడులు పెట్టి లక్షల రూపాయలతో వ్యాపారాలు చేస్తూ ఉన్నటువంటి సోదరులు కూడా ఉన్నారు. ఆ సోదరులు కూడా వ్యాపారం ఎప్పటి నుండో చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఏ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్. సచివాలయంలో ఆర్థిక సంఘానికి స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు వివరించిన సీఎం. రాజధాని అమరావతిపై కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారన్న మంత్రి నారాయణ. ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ లేదా భూ సమీకరణ అనేది ఇంకా నిర్ణయించలేదని వెల్లడి. 3 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం. ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలు కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. కండ్రికలో గోశాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే. అభివృద్ధి దిశగా కూటమి పాలన సాగుతుందని స్పష్టం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.